కనెక్ట్ చేసేలా చూడాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీని టచ్ చేస్తూ వెళ్లే 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం కోరారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలతో కలిసి 116 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో జీహెచ్ఎంసీ ఉప్పల్కు 190 కోట్ల నిధులు వచ్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన 2 సంవత్సరాలలో 300 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు అనేక ఇనాగ్రేషన్ కు సంబంధించి దాదాపు 116 కోట్ల రూపాయలతో నేను మా పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవ చీఫ్ విప్ శాసన మండలిలో ఇక్కడున్న మరి మా సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, శ్రీదేవి గారు, అదేవిధంగా రజిత గారు, పావని గారు, మరి స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ మంత్రిగా ఈ పట్టణము రాబోయే కాలంలో ఒక గ్లోబల్ సిటీ, ఈ పట్టణాల్లో ఉంటున్న పట్టణవాసులకు సంబంధించి మున్సిపాలిటీలైనా కార్పొరేషన్లైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా కేంద్రీకరించి మౌలిక వసతులపై కావాల్సిన కమ్యూనిటీ నీడ్స్కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించే మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తలేం. ఈరోజు హైడ్రా అని చాలామంది భయభ్రాంతులను చేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరగొద్దని ఆలోచన చేసింది ఒక పక్కన టీఆర్ఎస్, ఇంకో ప్రక్కన బీజేపీ. రమ్మంటా ఉన్న వాళ్ళని నల్ల చెరుకు రండి, చూడండి ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన పట్టణాల్లో ఈ చెరువులు మౌలిక సదుపాయాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆ పట్టణవాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నట్లు అనిపిస్తోందని, లేకుంటే తాను కాన్ఫరెన్స్ కాల్లో ఏం మాట్లాడానో మీరు ఎలా చెప్పగలుగుతారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలదీశారు. ఖమ్మంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాలు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందన్నారు. ఇంకా ఎన్ని పరికరాలు, ఏ మామిడి తోటలు, ఫామ్ హౌస్లు, ఇళ్లల్లో ఉన్నాయో, ఫోన్ కాల్స్ ఇంకా ఎంతమంది వింటున్నారో ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి
ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు. రాజమండ్రి జైలులో అంబటితో ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి కన్నబాబు ములాఖత్ అయ్యారు. అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కొత్త పద్ధతి నడుస్తుందన్నారు. ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్, విమర్శించిన వారికి జైలు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన వారికి బెయిల్ దారుణమన్నారు. సీఎం చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. కక్ష సాధింపు అనేది క్లియర్గా తెలిసిపోతుందని ఉండవల్లి పేర్కొన్నారు. నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆర్సన్ కేసులో, ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటు దారి తీస్తుందో. ఓకే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారంలోని మెట్కాన్గూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించినట్లు స్థానికులు అంటున్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ జనం భయభ్రాంతులతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు గేటెడ్ అపార్ట్మెంట్ల వాసులు, స్థానికులు రోడ్లపైకి వచ్చి గుమిగూడారు. ఇది భూకంపమా లేక ఇతర పేలుడు పదార్థాల వచ్చిన శబ్దమా అని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా ఉన్న స్కూల్స్కు యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. అయితే దీనిపై అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్ లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది. ఆదర్శ్ నగర్, గాజుల రామారావు ఆదర్శ్ నగర్. ఇక్కడ భూమి ఒక్క సెకండ్ కంపించినట్టయింది. ఏం జరిగిందో తెలియక అందరం బయటకు వచ్చేసామండి. నారాయణపేట జిల్లా ముక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న బీజేపీ అభ్యర్థి మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.
మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతిపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఇది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యేనంటూ ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని మాధాపూర్ ఎస్ఐ వినయ్ ఏసీబీ అధికారులు చిక్కారు. ఓ కేసు విషయం సహకారం అందిస్తానని ఎస్ఐ వినయ్ ఫిర్యాదుదారుని 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంట సమయం